అరాచకం చేసి పాల సుబ్బారావు ఒంటిమిట్ట సాక్షిగా, ఒంటిమిట్ట అంటే ఆంధ్రప్రదేశ్లో మరో భద్రాద్రి, శ్రీరాముడికి నిత్యం పూజలు అందుకుంటున్నటువంటి ఒంటిమిట్ట. శ్రీరామనవమి రోజు లక్షలాది మంది ప్రజలు శ్రీరాముడిని కొలిచి రాష్ట్రం బాగుండాలి, మేము బాగుండాలి, ముఖ్యంగా మా ఒంటిమిట్టలో శాంతి భద్రతలు బాగుండాలని ఒంటిమిట్ట ప్రజలందరూ కూడా నిద్రాహారాలు మాని శ్రీరాముడి భజన చేసి అక్కడ శ్రీరాముడికి ఎన్నో సేవలు పూజలు చేసినటువంటి ఒంటిమిట్ట సాక్షాత్తు కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా. ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట, ఆ ఒంటిమిట్టకి శ్రీరాముడు ఒక రాజులాగా ఉన్నాడు. అక్కడ శ్రీరాముడిని కూడా, శ్రీరాముడి ఆలయం ఉన్న దగ్గర కూడా వైసీపీ నేతలు ఎవరిని వదలట్లా. అంటే దేవుడన్నా లెక్కలేదు వీళ్ళకి, ముఖ్యమంత్రి అన్నా లెక్కలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే లెక్కలేదంటే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. కాబట్టి మనం ఒక 5-6 నెలల క్రితం అనుకుంటా కర్నూలులో ఒక కుటుంబం వైసీపీ చేసే అరాచకాలకి కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. అవాళ తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మైనార్టీస్ అందరూ కూడా అయ్యో అన్యాయం చేశారు, మా వాళ్ళు అన్యాయం అయిపోయారు అని గగ్గోలు పెట్టినటువంటి ఒక 5-6 నెలల క్రితం వైసీపీ చేసినటువంటి అరాచకం అది ఇంకా మనం మర్చిపోలా. ఆ కుటుంబాలు చేసుకున్నటువంటి ఆత్మహత్య మన కళ్ళ ముందు ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కడప జిల్లాలో ఒంటిమిట్టలో వైసీపీ అరాచకం చేసి పాల సుబ్బారావు అలాగే పద్మావతి, వినయ్ అనే ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా ఈ ముగ్గురు కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళు చేనేత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఏంటండి ఈ అరాచకం? ఇదిగో వాళ్ళది పొలవని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు రైతు భరోసా ఇచ్చినటువంటి ఇది ప్రధానమంత్రి రైతు భరోసాలో వాళ్ళ పేరు మీద పట్టా ఉంది. అలాగే చనిపోతూ వాళ్ళ బాధలు చెప్పుకున్నటువంటి సూసైడ్ లెటర్ ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంత అన్యాయాలు, ఇన్ని అక్రమాలు జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఏమైంది? ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చినా సరే అసలు ఎటువంటి భయం లేకుండా పేద బడుగు బలహీన వర్గాల ఆస్తులు కాజేయడమే కాకుండా ఇంకో 40-50 రోజుల్లో ఈ ప్రభుత్వం దిగిపోతుంది. కాబట్టికి మన వాళ్ళందరూ కూడా చక్కబెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నాయకుడు, ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు రాష్ట్రం మొత్తం కూడా, ఒక ఒంటిమిట్టలోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా బలం లేని బడుగు బలహీన వర్గాలు, ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కదా బడుగు బలహీన వర్గాలకి ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజ్యాధికారం ఇచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లేరు. బడుగు బలహీన వర్గాలకు అండేది, వీళ్ళకి అండలేదు. రేపు ఎలాగ మనం పోతున్నాం, ముందు ఈ ఆస్తులు మొత్తం కాజేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్నారు. ఆ దాడుల్లో భాగమే ఒంటిమిట్టలో సుబ్బారావు గారి ఆస్తి కాజేయడం, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడం. కడప జిల్లాలో పులివెందులకి కూతంత దూరంలో ఉన్నటువంటి ఆత్మహత్యలు చేసుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు? ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం మీద ఎందుకు మాట్లాడలేదు? ఆ కుటుంబంకి చేసినటువంటి ద్రోహం చేసినటువంటి వ్యక్తుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. ఇవాళ పోలీసులు ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగితే ఎమ్మెల్యే వెళ్ళి అక్కడికి వెళ్ళి అరెస్టులు చేస్తారే, ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా ఆ విషయంలో జోక్యం చేసుకోలేదంటే జగన్మోహన్ రెడ్డి
వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఆ కేసును క్లోజ్ చేసేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి దాడులు ఇవన్నీ. ఇలా చోటా మోటా నాయకులు చేసే దాడులు కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దాడులు కాబట్టి